మళ్ళీ పుచ్చకుడు ఎమర్సన్ ఇలా అన్నాడు, ఆత్మ తనకి తానై బదులు పలుకుతుంది, మాటతో కాదు, వర్ణనలతో కాదు అన్నాడు. ఎమర్సన్ అన్న ఆయన ఇలా అన్నారట, ఆత్మ తనకు తానే బదులు పలుకుతుంది, అది మాటలతోటి వర్ణనలతోటి కాదు అని. ఇప్పుడు భగవాన్ అన్నారు, నిజమే, ఎంత నేర్చుకున్నా నేర్చుకోవాల్సింది ఇంకెంతో మిగిలే ఉంటుంది. అయిపోయాక ఇది చదివేసుకున్నాక ఇంకొకటి 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 ఇలా మిగిలే ఉంటుంది. సంశయించే వాడిని వదిలేసి సంశయాలను నివారించాలని చూస్తున్నావు. సంశయించేవాడిని వదిలేసి అతడి సంశయాలను నివారిద్దామని చూస్తున్నావు. అలా కాకుండా ఈ సంశయించేవాడెవడా అని అతడినే పట్టుకొని వదిలిపెట్టకుండా ఉండు. అప్పుడు సంశయాలన్నీ పోతాయి. సందేహాలు ఎవరికి కలుగుతున్నాయో అతడు సందేహాలు తీర్చుకోవడం కోసం శాస్త్రాలన్నీ వెతుకుతూ ఉంటాడు. అవునా? అవును. ఇంకా ఒకదాని తర్వాత వస్తూనే ఉంటాయి సంశయాలు తీరకి. ఆ సంశయాలు తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడే గాని ఈ సంశయించేవాడెవ్వడా అని చూస్తే అదే సంశయం కదా. చూసి అతడినే పట్టుకుంటే వదిలిపెట్టకుండా అప్పుడు సంశయించేవాడే పోతాడు, వాడితో పాటు సంశయాలు కూడా తొలగిపోతాయి అన్నారు భగవాన్. అయితే ఇచ్చకుడు ఇంతకీ తేలింది ఏమిటి? ఆత్మజ్ఞతని అలవర్చుకోమని మీరు చెప్తున్నారు. ఆత్మజ్ఞత, ఆత్మని తెలుసుకో అనే మీరు చెప్తున్నారు అన్నాడు. అవునవును అంతే. మరి అదే ఎలాగా అంటున్నాడు అతను. అంటే మహర్షి అన్నారు, ఆత్మ అంటున్నావు కదా, ఆత్మ అంటే ఏమిటో చూడు. ఆత్మ అని నీవు అనుకుంటున్నావే అది ప్రాయశః మనస్సో బుద్ధో అహంకారమో ఉంటుంది, దానిని ఆత్మ అనుకుంటున్నావు. అహంకారం పుట్టిన తర్వాతనే ఇతర ఆలోచనలన్నీ కలుగుతున్నాయి కదా. నేను అన్న తప్పు పుట్టిన తర్వాతనే ఇతరములన్నీ వస్తున్నాయి కదూ. కాబట్టి నువ్వు నిజమైన నేనుని పట్టుకో, అనకుండానే ఉన్నదేదో దాన్ని పట్టుకో. వేరు తలంపులన్నీ నశించిపోయి అనవలసిన అనుకోవలసిన అవసరం లేకుండానే ఉన్న నిజ స్వరూపమైన ఆత్మ నీకు లభ్యమవుతుంది. అర్థమైందా విషయం? అర్థమైంది. బుద్ధో అహంకారమో అంటాం ఆత్మని, ఆత్మని అంటావు. అది అహంకారం పుట్టాకని ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నువ్వు ఈ అహం భావన దేని నుంచి వస్తుందో చూస్తే అహంభావన పోతుంది. అప్పుడున్నదేదో అదే నిజమైన నీ స్వరూపమైన నేను. దాన్ని గట్టిగా దాని నుంచి జారకుండా గట్టిగా పట్టుకో. అప్పుడు ఈ రకరకాల వేరు వేరు తలంపులన్నీ నశించిపోయి ఆ ఆత్మ ఒక్కటే మిగులుతుంది. అప్పుడు ఆ పిచ్చకుడు అన్నాడు, అంతదాకా చేరుకోవడం కష్టంగా ఉంది భగవాన్. వెళ్ళి తలంపు పుట్టు మూలల్లో నిలిచి ఉండడం కష్టంగా ఉంది అన్నాడు. చేరడం ఏమిటి అంతదాకా? చేరడానికి ఎక్కడికి వెళ్తున్నావు? ఏ ఊరు ఎంతవరకు ప్రయాణం చేసావు నువ్వు? అది నిత్యము, అది ఎల్లడలా ఉంది. ఆత్మ కొత్తగా పొందే వస్తువైతే అది నిత్యం ఎలా అవుతుంది అన్నారు భగవాన్. ఇప్పుడు మళ్ళీ ఆ పృచ్ఛకుడు మనశ్శాంతిని, సమచిత్తాన్ని సంపాదించుకోవాలనే ఉంది. కానీ ఎలా సంపాదించుకోను? ఏది ఉత్తమమైన మార్గమో చెప్పండి అని అడిగాడు. దానికి ముందే జవాబు చెప్పేనే. మనస్సుని ఒక్కసారి ఏమిటా అని పరిశీలించి చూడు. అప్పుడు అది పోయి నువ్వే మిగులుతావు. చూస్తే ఉండదు, అప్పుడు నువ్వే మిగులుతావు.
అవునా? అవును. కాబట్టి నువ్వు వివేక దృష్టిని అలవర్చుకో, అప్పుడు ప్రపంచము దైవమే అయి నీకు భాషిస్తుంది. అంటే ప్రపంచంగా కనపడదు నీకు, దైవంగానే అంటే ఆ ప్రకాశంగానే నీకు అనుభవానికి వస్తుంది. అందుకే దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్యత్ బ్రహ్మమయం జగత్తు. కాబట్టి సర్వము సరిచేయడంలోనే ఉంది. ఈ కళ్ళతోనేనా నిన్ను నువ్వు చూస్తున్నావు? నువ్వు దేనినైనా చూడాలంటే కళ్ళు ఉపయోగపడతాయి, కానీ నిన్ను నువ్వు ఈ కళ్ళతో చూడగలవా? నీ కళ్ళతోనేనా నిన్ను నువ్వు చూస్తున్నావు? ఒకసారి నిన్నే ఆ ప్రశ్న అడిగి చూడు, ఈ కళ్ళతో నన్ను నేను చూస్తున్నానా? ఈ కళ్ళు మూసుకున్నా, ఈ ప్రపంచం కనపడకపోయినా నేనున్నాను కదా. నేనున్నానని నాకు తెలియడానికి కళ్ళు కావాలా? ప్రశ్నించి చూసుకో. ఈ ప్రశ్న ఎలా కలిగింది? దాన్ని అడగడానికి నువ్వు ఉన్నావా లేవా? నువ్వు ఉండి కదా అడుగుతున్నావు. తన ఆత్మను తాను అద్దంలో లాగా ఎలా చూడడం అవుతుంది? నిన్ను నువ్వు అద్దంలో లాగా చూడడానికి కుదరదు. ఉంటేనే అన్ని. అవును. కాబట్టి అట్టి నిన్ను నువ్వు చూసుకోవడం ఏమిటి? ఉండడమే చూసుకోవడం. నీ దృష్టిని వెలుపలికి నిగిడించితే దానికి ఆత్మగోచరం. నీ దృష్టి బయటికి పంపేస్తే, విషయాల్లోకి పంపేస్తే ఆ దృష్టి ఆత్మను ఎట్లా వెతికి పట్టుకుంటుంది? విషయాల్లో లేదు కదా. నీ స్వరూపం విషయాల్లో ఉందా? లేదు. నువ్వు ఉన్నాక విషయాలా? విషయాలు ఉన్నాక నువ్వా? నేనున్నాకే విషయాలు నేను. మరి నిన్ను మరిచి నీ వల్ల పోబడుతున్న విషయాలలో నిన్ను నువ్వు వెతుక్కుంటున్నావు. అలా కుదురుతుందా మరి నిన్ను నువ్వు పొందడానికి? కాబట్టి వెలి వస్తువులలో నీ స్వరూపము నీకు దొరకదు. కాబట్టి అంతర్ముఖుడివి కా. నేను ఎవరు అని నేను అన్న భావన కలుగు చోట ములుగు. అప్పుడు నువ్వు ఆత్మగా నిలుస్తావు. అప్పుడు ప్రత్యేకుడు అడుగుతున్నాడు, ఆత్మ సాధనకి వర్ణ ఆశ్రమ ధర్మాలు పాటించాలా? వాని ఎడల వానిన్నింటినీ వదిలేయాలా? ఆత్మ సాధన చేయడానికి వర్ణాశ్రమ ధర్మాలన్నీ పాటించాలా భగవాన్? వాటిని అన్నింటినీ వదిలేయాలా అని అడిగాడు. భగవాన్ అన్నాడు, ప్రారంభంలో అలా వదలకూడదు. వర్ణాశ్రమ ధర్మాలను ప్రారంభంలో వదలకూడదు. నువ్వు ఆత్మ సాధనని పాటించడం మొదలుపెట్టు. నెమ్మదిగా మనశ్చాంచల్యాన్ని అదుపులో పెట్టడానికి నీకు వర్ణాశ్రమ ధర్మాలు ఉపయోగపడతాయి. అమ్మో, ఇది నా ధర్మం కదా, ఇది నేను చేసి తీరాలి కదా, ఈ నిష్ట మనకు ఉంది కదా, మన కుటుంబంలో మన కులంలో ఉంది కదా. ఈ నియమ నిష్టలు మన వర్ణ ఆశ్రమ ధర్మాలు, మన కుల ధర్మాలు ఇవి. మనం గృహస్థులం, ఇది గృహస్థ ధర్మాలు, ఇవి చేసి తీరాలి అని ఖచ్చితంగా నియమం పెట్టుకుంటాం. ఇప్పుడు చూడండి, బ్రాహ్మణుల కులంలో పుట్టినా, రాజుల కులంలో పుట్టినా, మరి వైశ్య కులంలో పుట్టినా వాళ్ళ కుల ధర్మాలు ఆశ్రమ ధర్మాలు చేస్తున్న వాళ్ళు ఎవరూ లేరు. చేస్తున్నారా? బ్రాహ్మణుడిగా చేయవలసిన ధర్మాలు చేస్తున్నాడా? క్షత్రియుడు చేయడం లేదు, వైశ్యుడు చేయడం లేదు. వర్ణాశ్రమ ధర్మాలు వదిలేసి నేను బ్రహ్మము అనుకుంటూ నాకేమీ అక్కర్లేదు, నాకు పూజలు అక్కర్లేదు, నాకు దేవుడు అక్కర్లేదు, నాకు ఈ రూపాలను పూజించేటువంటి అవసరమే లేదు అని వదిలేయడం ఎలా ఉందంటే సోమరితనం అవుతుంది, మిథ్యాచారం అవుతుంది. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం పొందడానికి మొదలు పెట్టిన కొత్తలో ఈ వర్ణాశ్రమ ధర్మాలన్నీ కూడా నీకు ఉపయోగపడతాయి. ఒక భక్తికి ఒక నియమానికి ఉపయోగపడతాయి. అవి చాదస్తాలుగాను ఆచారాలుగాను ఉంటే ఏమీ ఉపయోగపడవు. ఆ టైంకైనా కూర్చుంటావు కదా. అవును, భగవంతుడికి పూజ చెయ్యాలి అన్న భావన వల్లైనా ఇల్లు ఒళ్ళు శుద్ధి చేసుకుని
ఆసేపు నిష్టగా పూజ చేస్తున్నంతసేపు అయినా ఉంటావు కదా. అప్పుడు నీ కుల ఆశ్రమ ధర్మాన్ని నువ్వు పాటించడం వల్ల కొంతసేపైనా నిష్ట కలిగి ఉండగలుగుతున్నావు కదా. అలాగా కొంతసేపైనా నిష్ట కలిగి ఉండడానికి ఉపయోగపడతాయి వర్ణాశ్రమ ధర్మాలు. కాబట్టి ప్రారంభంలో వాటిని వదిలిపెట్టకూడదు. వాటిని పాటించడంతో మొదలుపెట్టు మనశ్చాంచల్యాన్ని అదుపులో పెట్టడానికి ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఉపయోగపడతాయి. ఏమైనా సరే పూజ చెయ్యకుండా కదలకూడదు. అవునా? ఎక్కడికి వెళ్ళవలసి వచ్చినా సరే స్నానం చేసి ఇల్లు చేసుకుని స్నానం చేసి దేవుడికి పూజ చేసుకునే వెళ్ళాలి. ఎక్కడికైనా ఏ పనైనా తర్వాతే చెయ్యాలి అన్న మన వర్ణ ఆశ్రమ ధర్మాన్ని మనం నియమంగా పెట్టుకుంటే నిష్ట ఒక మంచి పని మీద నిష్ట పెట్టుకోగలుగుతాం. ఆ నిష్టని ఎప్పుడు తప్పకుండా ఇది చేశాకనే మరొకటి అన్న నియమాన్ని కట్టుబడి ఉండగలుగుతావు. అవి నీకు మరి మనశ్చాంచల్యాన్ని అదుపులో పెట్టడానికి ఉపయోగపడతాయి కదా. గాడిగుట్టు చెయ్యకపోతే ఏమైందిలే, మన లోపల దేవుడు లేడేంటి, ఎక్కడున్నా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఇది తుడిచేసుకుని పూజ చేసి దీపం పెట్టేస్తే కొత్తగా దేవుడు ఏమి వచ్చేయడం చెప్పేస్తుంది మనసు. అప్పుడు నీ వర్ణ ఆశ్రమ ధర్మాన్ని నువ్వు ఆ మనస్సు చెప్పినటువంటి సోమరితనంతో వదిలేస్తావు. వదిలేస్తే నిష్ట లేదుగా. అప్పుడు మనసు ఎప్పుడు నువ్వు దేని మీదన్నా ఒక పని చేయడానికి నిష్ట పెట్టేసరికి ఏదో అడ్డు చెప్పేస్తుంది, లేవకూడదు. కాబట్టి నియమ నిష్టలు వర్ణాశ్రమ ధర్మాలు సాధకుడికి మొదటిలో వదిలిపెట్టకూడదు. అవి మనస్సుని అదుపులో పెట్టుకోవడానికి ఉపయోగం. ఆ కాసేపైనా అదుపులో పెట్టుకున్నావు కదా, మనసు అక్కర్లేదు అన్నా సరే చేయకపోతే ఎలాగా, అదుపులో పెట్టుకున్నావు కదూ, అలా ఉపయోగపడతాయి. అలా చేయడం వల్ల మనసు శుద్ధి పడుతుంది. అప్పుడు ఆ పుచ్చకుడు అంటున్నాడు, తెలియని వాని అనుగ్రహం వల్లనే తెలుసుకోవాలి అన్నాడు. ఆ తెలియని వాడు, ఆ భగవంతుడు మాకు తెలియడం లేదు. తెలియని భగవంతుణ్ణి తెలుసుకోలేని మాకు ఆయన అనుగ్రహము వల్లనే తెలుసుకోగలం. మేము తెలుసుకోలేము, ఆయన తెలియడు. అవునా? ఆయన అనుగ్రహం వల్లనే మేము ఆయన తెలుసుకోగలం. అవునా భగవాన్ అన్నాడు. ఇప్పుడు మహర్షి అన్నాడు, అతడు దాని ప్రాప్తి కోసం సాయం చేస్తాడు. నువ్వు కావాలంటే నాకు భగవంతుగా మీరెవరో నాకు తెలియడం లేదు, ఎక్కడున్నారో ఎలా ఉన్నారో ఏం చేస్తారో నాకు తెలియలేదు, నిన్ను తెలుసుకోవాలి భగవంతుడా అని నువ్వు ప్రయత్నం చేస్తుంటే నువ్వు తెలుసుకోలేనివాడు నువ్వు తెలుసుకోగలిగేలాగా అనుగ్రహిస్తాడు. అవును, దాని ప్రాప్తికి తప్పకుండా ఆయన సాయం చేస్తాడు. అదే అనుగ్రహం అంటే అన్నారు భగవాన్. ఇప్పుడు పుచ్చకుడు అడుగుతున్నాడు, భగవాన్ మనసును స్వాధీనం పరుచుకోవడం ఎలాగా? ప్రతి ఒక్కరికి ఇదే ప్రశ్న. మనస్సును స్వాధీనం చేసుకోవడం ఎలాగా? భగవాన్ అన్నారు, దొంగ తనకి తానే పట్టుబడతాడా ఎక్కడైనా? అలాగే మనస్సు తనకి తానే నీకు దొరుకుతుందా? మనస్సు తానే తను వెతికి పట్టుకోమంటే పట్టుకుంటుందా? దొంగే పోలీసు వేషం వేసుకుని దొంగ పట్టుకోవడానికి ప్రయత్నించిన వాడి కదా ఉంటాడు తప్ప వాడు దొరుకుతాడా? మన సాధనలు అలాగే ఉన్నాయి. ఈ దొంగ మనసే సాధనలు చేస్తున్న వాళ్ళలాగా, ధ్యానాలు చేస్తున్న వాళ్ళలాగా, జపాలు చేస్తున్న వాళ్ళలాగా అనిపిస్తుంది.